హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇది ట్రైబల్ మ్యూజియం ఎట్ భద్రాచలం. ఈ ట్రైబల్స్ ఈతకెళ్ళినప్పుడు వాళ్ళు యూజ్ చేసేటువంటి బాణాలు, బరిసెలు, ఈటలు, గొడ్డలు ఎలా ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ట్రైబల్స్ అంటే ఎవరు, ట్రైబల్స్ ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు, మన భాషలకు వ్యతిరేకంగా వాళ్ళకంటూ ప్రత్యేకమైన సంస్కృతి, ప్రత్యేకమైన ఆచారాలు, ప్రత్యేకమైన వేషధారణ, ప్రత్యేకమైన లాంగ్వేజ్తో ట్రైబల్స్ ఉంటారు. టోటల్ ఇండియాలో 545 కన్నా మించి ట్రైబల్స్ ఉన్నారని ఇండియా గుర్తించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు యూజ్ చేసినటువంటి ఈ యొక్క ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ధాన్యం నిలుపుదల చేసుకొని కింద అక్కడ గాదెలు అవి కనబడ్డవి. అయితే ఈ ట్రైబల్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నటువంటి యొక్క అన్ని ఐటమ్స్, తేనె కానీ అవన్నీ ఈ ట్రైబల్ మ్యూజియంలో మీకు అమ్మనీకి రెడీగా ఉంటాయి. ఈ ట్రైబల్స్ తయారు చేసినటువంటి యొక్క చిన్న చిన్న అల్లికలు చూడండి ఎలా ఉన్నాయో, బుట్టలు అవి ఇవన్నీ. ఈ యొక్క లేడీ బొమ్మను చూడండి, ఇది లంబాడి ట్రైబ్కి చెందినటువంటి యొక్క డాల్ అన్నట్టు. ఈ లంబాడీస్ వేషధారణ ఎట్లా ఉంటుంది, వాళ్ళు పాలు కానీ పెరుగులు కానీ ఎలా క్యారీ చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ఇవి గుస్సాడి నృత్యం చేసేటువంటి వారి యొక్క ఈ యొక్క వాయిద్యాలు. ఈ ట్రైబల్స్ వాళ్ళ యొక్క దేవతలను ఆరాధించేటప్పుడు వీటితో సంగీత వాయిద్యాలు చేసుకుంటూ వాళ్ళు ఆరాధిస్తారు. ఇవి లంబాడీ మహిళలు వేసుకునేటువంటి యొక్క బలియా, అంగుటి, కోల్డా అనే వీటిని ఇలా పేర్లతో పిలుస్తారు. ఇవి వాళ్ళు చిన్న చిన్న అల్లికలతో చాలా ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. ఇవన్నీ వాళ్ళ అలంకరణకి యూజ్ చేసేటువంటి యొక్క అలంకారాలు. ఇక్కడ చూడండి, దేవతలను పూజించేవారు ఆ టైంలో ఆ యొక్క అలంకరణతో పోయేవారు. ఇవి సౌండ్ వస్తుంది, ఊదితే ట్రైబల్స్ యూజ్ చేస్తారు. ఇవి వాళ్ళ యొక్క జంతువులకు వేసేటువంటి యొక్క అలంకారాలు. ఇవి కొలతలు, ట్రైబల్స్ యూజ్ చేసేటువంటి కొలతలు. ఇవి వాళ్ళు యూజ్ చేసేటువంటి యొక్క గుడిసె, వర్షం పడ్డప్పుడు తడవకుండా గొడుగులు, గుస్సాడి నృత్యం చేసేటువంటి వారి యొక్క అలంకారాలు, వాయిద్యాలు. ఇది మనకు లంబాడీస్ చేసుకునే తీజ్ పండుగకు సంబంధించిన సెటప్ అన్నట్టు. ఇదేంటంటే మేడారం సమ్మక్క సారక్కకి సంబంధించింది కూడా ఉంటుంది ఇక్కడ. ఇది మన